రోజు నేను షాయి గార్మెంట్స్ దగ్గరికి వచ్చినాను. ఈ గార్మెంట్స్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు పెట్టిన గార్మెంట్ అండి. ఈ గార్మెంట్స్ లో దాదాపు 3000 మంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. ఒక 2000 మంది పరోక్షంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఉపాధి దొరుకుతా ఉంది. ఇక్కడ వచ్చి చూసినారంటే మీరు కింద చూస్తే తెలుస్తుంది ఎంతమంది ఆటో వాళ్ళు, కూరగాయల అంగడి వాళ్ళు, ప్రైవేట్ బస్సు వాళ్ళు అందరూ ఈ ఒక్క ఫ్యాక్టరీని బేస్ అయ్యి బతుకుతున్నారండి. ఈ ఒక్క ఫ్యాక్టరీకి ఇంతమంది జీవనాధారం చేసుకుంటున్నారంటే ఈ ప్రభుత్వము 1-2 ఫ్యాక్టరీస్ ఇట్లాంటివి కుప్పంలో పెట్టింటే ఎందరికో ఉపాధి దొరికేవి. కానీ అలాంటివి ఏమీ చేయలేదు. కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్తారనేది వాళ్ళ మాటలోనే ఒకసారి మీరు వినండి. వాళ్ళు ఈ ఫ్యాక్టరీ ద్వారా ఎంత లబ్ధి చేకూరుస్తున్నారనేది వాళ్ళు చెప్తారో వాళ్ళ మాటలని ఒకసారి వినండి. మాకు సంతోషమే. ఏదో 3000 మంది పని చేస్తూ ఉంటారు. ఇక్కడ మేము అంగడిలు పట్టుకుని ఏదో 10 మంది 20 మంది దొరుకుతూ ఉంటాము. మాకు మండలానికి ఒక గార్మెంట్స్ చంద్రబాబు నుండి పడిను. ఇప్పుడు లేదు, ప్రభుత్వం మారింది, మాకు రాలేదు. ఇంకొక 3 వస్తే మాకు బాగుంటుంది. మండలానికి 1 4 మండలంలో ఉంటుంటే మాకు బడికే కొంచెం బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మాకు ఇంకొక 3 గార్మెంట్స్లో మండలానికి పడుతుంది. సంతోషం పడతాము మేము. మాకు చంద్రబాబు నాయుడు వస్తే మంచి జరుగుతుంది. ఇంకా 4 గార్మెంట్స్ పడుతుంది. ఆయన వస్తే మాకు బతికే మార్గం ఉంటుంది. ఆయనే రావాలా నియోజకవర్గంలో. ఇంకా 10 మంది బతుకుతాము. ఇంకా 3000 మంచి 5000 మంచి పని చేసుకొని ఇంకా ఎంప్లాయీస్ ఆయన సీఎం వస్తే ఇంకా ఎంప్లాయీస్ ఎంతో మంది అభివృద్ధి జరుగుతుంది కుప్పం మండలము. சந்திரபாபு நாயுடு பீரியட்ல தான் கம்பெனி அளவுல இருந்துச்சு. 3000 பேர் வேலை செய்யறாங்க. அதனால வந்துட்டு காய் கடை, சில்லறை கடை மொத்தமே ஒரு 30 கடை விழுந்துருக்குது. அதுல ஒரு 30 வீட்டுக்காரர் பொழிக்கிறாங்க. கம்பெனி உள்ளோம் சந்திரபாபு நாயுடு தான் கெளிக்கணும். நல்லதே நடக்கும். அவங்க தான் வரணும். நெக்ஸ்ட் சிஎம் சந்திரபாபு நாயுடு தான் வரணும். பஸ் 3 பஸ் வருது. கேஜாப்லேருந்து ஒரு பஸ் வருது. தமிழ்நாட்டிலேருந்து ஒரு பஸ் வருது. ஈரநமலேருந்து ஒரு பஸ் வருது. ஆட்டோவில் 250 మంది ఉంటారు. இல்லை ஒரு 250 பேர் ஆட்டோக்கார் வராங்க. ஒரு 4000 பேர் கிட்ட உழைக்கிறாங்க கார்மெண்ட்ஸ் ஒன்றை வச்சு. பக்கத்தில் சபாபேட் இருக்குது, அதுலேயும் பரவாயில்ல. ஒரு 500 பேர் ஒரு ஷிஃப்ட்டுக்கு வேலை செய்கிறாங்க. பக்கம் வந்து ஆர்பி டெஸ்டர் இருக்குது, அதுலேயும் ஒரு 150-200 பேர் பொழைக்கிறாங்க. குப்பம் மண்டலத்தில் எல்லா கம்பெனி உள்ளதுனால மக்கள் எல்லாம் கஷ்டப்பட்டு நல்லா பொழைக்கிறாங்க. பரவாயில்ல. அதே மாதிரி నెక్స్ట్ టైం సీఎం చంద్రబాబు నాయుడు రావాల. ఇలాంటి ఫ్యాక్టరీస్ పెట్టాలి. ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలు, రైతులు బాగుపడాలంటే ఇలాంటి చిన్న అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ చేసిన వాళ్ళకి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్స్ అంటే అన్ని గవర్నమెంట్సే కాకుండా ప్రైవేట్ గా ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి.